రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే మరోసారి ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని ఆంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రిలే నిరసన దీక్ష 365వ రోజుకు చేరుకున్న సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఏరువాక పౌర్ణమి సందర్భంగా అలాగే ముఖ్యంగా మన ఈ యొక్క ఏఆర్ఎస్ పార్టీ జేకేఆర్ 365 రోజులు రైతు రిలే నిరసన దీక్ష కొనసాగడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశం మొత్తం కూడా పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండి అందరికీ కూడా తిను పదార్థాలు ఆహార ధాన్యాలు అన్నీ కూడా బాగా పండించి బాగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. వ్యాపారస్తులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ ముఖ్యంగా మన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఒకసారి అయితే ఈ యొక్క సెకండ్ కూలింగ్ మీద ఇంకా ఎటువంటి స్పష్టత అయిన హామీ రావట్లేదు. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఊరికి తీసుకొని ఏదో రూపాయికి 10 రూపాయికి అమ్ముకుందాం అనే ఆలోచనలోనే బినామీ కంపెనీ తీసుకొస్తున్నారు తప్ప మరి పక్క రాష్ట్రాల్లో కూడా 237 కోట్లకి 300 కోట్లకి ఆ విధంగా భూములు అమ్ముకుంటా ఉన్నారు ఏలపాట పెట్టి. మరి మన రాష్ట్రంలో మాత్రం దౌర్భాగ్యం ఏంటంటే రైతుల భూములు వరకేయాలి, ప్రజల డబ్బులతోనేమో ప్రజాధనంతో రోడ్లు వరకు వేసుకోవాలి, వాళ్ళు మాత్రం బినామా కంపెనీకి 10 రూపాయికి అమ్ముకోవాలి. అంటే నాకు ఏ పార్టీ ఏ నాయకుడు వ్యతిరేకం కాదు, మీరు చేస్తున్న పనులు మాత్రం బాగోలా. మీ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ దౌర్జన్యం దాడులు నేను చెప్తున్నా ఒకే రకంగా ఉండదు. కోటల నుంచి టీడీపీ జెండా పీకేసి వైసీపీ జెండా పాతి టైం వచ్చింది. దాంట్లో ఆ రోజు మీకు ఉంటుంది మామూలు కాదు. ఎందుకంటే మీరు మీకోసం పనిచేయట్లా, లక్షల కోట్లు దోసుకోవడానికి పనిచేస్తున్నారు. మీరు అందరిలాగే రాజకీయాలు చేసుకోవచ్చు కదా, ప్రత్యేకంగా మీకు దాడులు రాజకీయాలు దేనికి? దొంగ రాజకీయాలు, దోపిడీ ప్రభుత్వాలు అవసరం మీకు? ఏ విధంగా టార్చర్ చేస్తున్నారో జనాల్ని రాష్ట్రంలో నేను బాగా మొత్తం చూస్తూనే ఉండా. మళ్ళీ తిరిగి బాల్ మనం ఎంత స్పీడ్తో కొడితే రెట్టింపు స్పీడ్తో మళ్ళీ అదే స్పీడ్తో మీకే తగిలిద్ది. అర్థం చేసుకోండి. ఎందుకు చెబుతున్నానంటే ఈడ రాజధాని అమరావతి అంటే ఎవడప్ప సొత్తు కాదు, ఇది కులం పార్టీ కాదు, లేకపోతే ఒక కులం రాజధాని కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే 5 కోట్ల మంది ప్రజల రాజధాని, ప్రజా రాజధాని. అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కలిసి పనిచేసుకుంటున్నాయి. ఈ దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏం గత్తర్ వచ్చిందని అన్ని పార్టీలు కలుపుకొని పనిచేసుకోవచ్చుగా. నేను నా పార్టీ నా కులం కాదు కావాల్సింది. ఇక్కడ 5 కోట్ల ప్రజలు జనం ఉన్నారు, 5 కోట్ల మంది ప్రజల మనోభావం దెబ్బతిన్నాయి. మాట్లాడితే మా పార్టీ మా రాజధాని మా అమరావతి ఏం మాది కదా, అందరిది కదా. ఏమో మీరు 5 ఏళ్ళు దీక్ష చేశారు, ఏం సాధించారు చెప్పండి. నేను ఒక్క సంవత్సరంలో జగన్ గారిని విశాఖ నుంచి విజయవాడ తీసుకొచ్చా, కర్నూలు నుంచి గుంటూరు తీసుకొచ్చా మావి గన్ పేరుతో. ఆల్రెడీ మచిలీపట్నం అంటే ఔటర్ రింగ్ రోడ్ ఆడదాపు అయితే డెవలప్ అయింది. అక్కడ మామూలుగా ఇది ఉంది కాబట్టి బోర్ట్ ఏరియా ఓకేనా. అయితే మీరు 5 ఏళ్ళు ఏం సాధిలేకపోయారు, నేను ఒక్కడిని సాధించా. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఎన్ఆర్ఐ దగ్గర ఫండ్స్ తీసుకొచ్చుకొని సగం జేబులో వేసుకొని సగం ఏమో ఖర్చు పెట్టి చేశారు. మీ పార్టీ కోసం చేసుకున్నారు. మీరు రైతుల కోసం చేశారా? రైతుల కోసం చేస్తే ఆనాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి జగన్ ఒప్పియాలి చేశారా? మీరు అదే రాజకీయం తెలుసా మీకు? 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుభవం అన్నారు. మీకు తెలుసా? అపోజిషన్ నాయకుడిని పిలిచి మాట్లాడుకునే అవకాశాలు లేవా మీకు? మోడీ గారు వినలేదంటాడు. మరి మోడీ గారు ఇప్పుడు ఎట్టున్నాడు చెప్పండి. అంటే మీరు రాజకీయ స్వార్థాల కోసం అయితే మోడీ పవన్ కళ్యాణ్ అందరూ వింటారు. అదే కానీ మామూలుగా ప్రజల కోసం రైతుల కోసం అయితే వినరు వాళ్ళు. ఈ విధంగా 1 కాదు 2 కాదు, నేను అన్ని చూస్తానే ఉండా. ప్రతి క్షణం ప్రతిరోజు అన్ని గుర్తుపెట్టుకొని చూస్తున్నా. ఎప్పుడు ఏం చేయాలో చేస్తా. ఒక గ్రామ రాజకీయం ఎంతో, ఒక రాష్ట్ర రాజకీయం కూడా అంతే, ఒక జాతీయ రాజకీయం కూడా అంతే. పెద్ద సమస్య ఏం కాదు. నేను 1 ఎకరం చేసినా అదే కష్టం, 100 ఎకరాలు చేసినా అదే కష్టం. కాకపోతే ఎకరం చేస్తే నేను పని చేసేవాడిని, 100 ఎకరాలు చేస్తే 100 మంది చేత పని చేయించేవాడిని. రాజకీయం కూడా అంతే. నాకే పెద్ద సమస్య కాదు ఇవన్నీ. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలుసు, చేస్తా, వెళ్తా, నిరూపిస్తా. ఇది ఈ రాష్ట్రంలో పేదోడు సీఎం అవ్వగలడు
అని చెప్పి నిరూపిస్తా. ఎస్సీ బీసీని సీఎం చేసి తీరుతా ఈ రాష్ట్రంలో. చూసుకొని కావాలంటే అయి తీరిద్ది. సెంటు పూనప్పుడే 100 ఎకరాలు చేయాలని ఆలోచించండి చేశా. అలాగే ఇలా ఒక సర్పంచ్ సీటు లేకపోయినంత మాత్రాన భయపడితే రావుతామన్నారా? ఇదే రకంగా మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాదు, జాతీయ స్థాయి రాజకీయాలు కూడా చేస్తా అని చెప్తున్నా. ఎందుకంటే మీరు చేసే దాడులు దౌర్జన్యాలు నా ఎంటికి ముక్కతో సమానం. ఏం చేయలేరు. ఎందుకంటే నిజాయితీగా ఒక అప్పగా పుట్టిన రాజకీయం చేస్తున్నాను నేను. మీలాగా దౌర్జన్య రాజకీయం చేయట్లా. కావాలంటే చూసుకోండి ఏ రాజకీయం చేస్తున్నాం, ఎలాంటి రాజకీయం చేస్తున్నాం. మీలాగా దోపిడీ రాజకీయాలు దొంగ రాజకీయాలు చేయటంలా నిజాయితీగా నిప్పు లాంటి రాజకీయం చేస్తున్నాం. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజల కోసం కష్టపడి పనిచేయాలి, ప్రజల్ని సీఎం చేయాలి. పేదోడు సీఎం చేస్తే ఎలా ఉంటుందో చూపించి తీరుతానని చెప్పి నేను చెబుతున్నా. అలాగే మరి ఈ ప్రాంతంలో లోన్లు రైతులు భూములు లాక్కోవాలి, అమ్ముకోవాలి. రైతులకి ఎక్కడైనా సరే ఒక లోన్ కొత్త ఇస్తున్నాడా? పూలింగ్ తీసుకున్నారు. పూలింగ్ తీసుకున్న ల్యాండ్లో గజానికి 5,000 10,000 లోన్లు ఇవ్వాలి కదా గజానికి. మరి లోన్లు ఇచ్చారా? వాడు భూములు అయితే ఊరకనో కానీ వాడు లోన్లు వద్దు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 10 కోట్లు పోయిన పొలాలు ఇలా